వెల్కమ్ టు ది జ్యోత్రు వైబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే కథ చందమామ కథ 4. ఒక మాట ఒక కుటుంబాన్ని తలకిందులు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏవైనా కథలు కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దాం. చంపక దేశపు సరిహద్దులో ఉన్న శాంబవరం అనే గ్రామంలో రమణ అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉన్నారు. రమణ భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరీని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది. చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దులో ఉన్న శాంబవరం మీద వచ్చి పడుతున్నట్టు పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రమణ కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. శాంబవరం గ్రామానికి దారిమల శత్రువులు ఆక్రమించారు. రమణ కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అబ్బలేదు, కానీ రమణ బాగా చదువుకున్నవాడు. లక్ష్మికి సంగీతం వచ్చును. ఇద్దరు కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యంలో నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులను తెచ్చేవాడు. 1 సంవత్సరం కాలంలో రమణ కొంత డబ్బు వెనక వేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడింది. రమణ సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు. అందుకారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది. ధర కూడా అంత ఎక్కువ ఏమీ లేదు. అయినా దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ ఇల్లు కొనాలని రమణ ఉబలాట పడుతుంటే చూసి, అలాంటి తెలివి తక్కువ పని చెయ్యకు. ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషిగా నేను నీకు చెప్తున్నాను అన్నాడు. ఒక ఆడ మనిషికి భయపడి చవకగా వస్తున్న ఇల్లు వదులుకోవటం రమణకు నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కల ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులు ఉన్నారు, కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పింది. రమణ ఇంట్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయం లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరీకి రోజూ కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వేం చేస్తావేం? మీ వదిన కూర్చొని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగింది. అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. పని నేర్చుకోవాలని అంతా నాకే అప్పజెప్పింది. మా వదిన నాకు కావాల్సినవన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని దేవుళ్లకు మొక్కోవాలో. ఎంత డబ్బు ఇచ్చినా నీలా ఎవరు పని చెయ్యరు. మీ వదిన అదృష్టం. అయినా మరి ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏంటో అని మంగమ్మ గౌరీ మీద చాలా జాలిపడేది. ఈ రకం మాటలు
మొదట్లో గౌరీ మీద పని చేయలేదు, కానీ క్రమంగా ఆమెలో అనుమానం తల ఎత్తింది. తను తెలివి తక్కువది గనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తుంది. తను సుఖంగా కూర్చుంటున్నది. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరీకి తన వదిన దుర్మార్గులాగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బమ్మ మీద కూడా ఇలాగే జాలి చూపించింది. నిన్ను ఎవరు రమణకు తమ్ముడివి అనుకోరు, అతని పాలేరు అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఎవరు ఏమంటే నాకేం అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమని సాగించాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియదు. చెల్లెలు గౌరీకే చెప్పుకున్నాడు. గౌరీ తన గోడు సుబ్బన్నకు కూడా చెప్పుకున్నది. తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరుగుతుందని ఆ ఇద్దరు ఒక కొలిక్కి వచ్చారు. గౌరీకి కూడా సంగీతం వచ్చు. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదిన, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటున్నది. కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది. సుబ్బన్న కూడా తన అన్నతో, నాకు ఒంట్లో బాగుండడం లేదు, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను, పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాం అన్నాడు. అందుకు రమణ సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుంటూ పోతుంది. కానీ పాఠాలు చెప్పడం గౌరీకి వల్ల కావడం లేదు. తను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద మాటి మాటికి కసురుకుంటూనే ఉండేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టడం లేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపడం లేదు. ఆ రాబడి కూడా అందులో కొంత వాడి జీతం కింద పోయేది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరీకి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రమణ తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరీకి దగ్గరికి తీసుకొని, నీవు సంగీత పాఠాలు చెప్పవద్దు, నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది. రమణ తన తమ్ముని దగ్గరికి తీసుకొని, నీకు వంట్లో బాగోవడం లేదు, ఆరోగ్యం బాగుండటం లేదు కనుక నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరీ కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రమణకు శ్రమ చాలా ఎక్కువైపోయింది. మంగమ్మతో మాట్లాడటానికి గౌరీకి సుబ్బన్నకు కూడా చాలా తీరికగా ఉండేది ఎక్కువ అయ్యింది. మంగమ్మ వాళ్ళిద్దరికీ చాలా చాడీలు చెప్తూ ఉండేది. ఆ చాడీలు చెప్పి వాళ్ళు ఇంట్లో గొడవ పడుతుంటే తను చూసి ఆనందపడేది. మంగమ్మ మూలాన గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రమణకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలని చూశారు. కానీ ఆ ఫలితం ఏమాత్రం కనిపించడం లేదు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించడం లేదని తెలుసుకొని అందుచేత రమణ ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక రోజున రమణ, లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నట్టుగా నటించారు. వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారా లేదా అని గమనించారు. గౌరీ, సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. గౌరీకి పని చేయడం ఇష్టమేనంట,
కానీ నాకు సహాయం చేయడమే ఇష్టం లేదంట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతుంది మంగమ్మ. నేను నమ్ముతాననుకున్నదేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి కూడా ఆవిడ నాకు చాలానే చెప్పింది. అలాగని నేను నమ్మలేదు అన్నాడు రమణ. గౌరీకి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువంట. మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందంట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరీకి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి. తను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలో ఈడ్చుకొస్తాడన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడినా చెవిన పడిందో వాడు తనని జుట్టు పట్టుకుని వీధిలో ఈడ్చుకొని వస్తాడు అన్నాడు రమణన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలికి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్నలు అక్కడ లేరు. వీధిలో ఏదో కలకలమైంది. చాలా పెద్ద గొడవ జరుగుతుంది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగయ్యి ఆ దృశ్యాన్ని చూసి చాలా వినోదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొస్తున్నాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు కట్టతో తిరిగేసి బాగా కొడుతుంది. రమణ చటుక్కున వెళ్ళి గౌరీని, సుబ్బన్నను చెరొక్క చేతితో ఇంటికి లాక్కొని వచ్చాడు. అలా వచ్చిన వెంటనే ఎందుకు మీరు వాళ్ళతో గొడవ పడుతున్నారు? మీరు వాళ్ళ మాటలు వినడమే చాలా పెద్ద తప్పు అని రమణ, లక్ష్మి ఇద్దరూ తిట్టారు. మర్నాడే మంగమ్మ ఆమె భర్తతో తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు కాబట్టి. వాళ్ళకి గొడవలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి. ఎప్పుడైనా పక్క వాళ్ళ మాటలు వింటే మన జీవితమే నాశనం అయిపోతుంది. ఎప్పటికీ మన గురించి మనమే ఆలోచించాలి. ఒక్కసారి మన జీవితంలో వేరే వాళ్ళు వేలు పెట్టారా ఇంకా మన జీవితం నాశనం అయిపోతుంది. అందుకు ఈ కథే నిదర్శనం.